బుల్లెట్ చెల్లింపు అనేది రుణం యొక్క ప్రధాన మొత్తం వడ్డీతో కలిపి రుణకాల వ్యవధి ముగింపులో చేసే ఒక్కసారిగా తిరిగి చెల్లించడం. సాధారణ వాయిదాలకు బదులుగా రుణగ్రహీత సాధారణంగా రుణ వ్యవధిలో వడ్డీని మాత్రమే చెల్లిస్తారు, మెచ్యూరిటీ తేదీలో మొత్తం అసలు మరియు మిగిలిన వడ్డీతో. ఈ రకమైన తిరిగి చెల్లింపును కొన్నిసార్లు బుల్లెట్ రీపేమెంట్ లేదా బుల్లెట్ లోన్ అని పిలుస్తారు మరియు రుణగ్రహీత భవిష్యత్ తేదీలో ఒక పర్యాయ ఆదాయాన్ని లేదా నిధులను ఆశించినప్పుడు తరచుగా ఉపయోగించబడుతుంది. ఇది ఎలా పనిచేస్తుంది? వడ్డీ మాత్రమే చెల్లింపులు. లోన్ వ్యవధిలో మీరు వడ్డీని చెల్లిస్తారు, కానీ అసలు లేదు. ఏకమొత్తంలో తిరిగి చెల్లింపు, మొత్తం అసలు మొత్తం మరియు మొత్తం వడ్డీ రుణం ముగింపులో ఒకే చెల్లింపులో చెల్లించబడుతుంది. ఇది ఉపయోగించినప్పుడు 1. గోల్డ్ లోన్లు. గోల్డ్ లోన్ల కోసం ఒక ప్రసిద్ధ ఎంపిక, రుణగ్రహీతలు నెలవారీ ఏమిలను నివారించేందుకు మరియు మెచ్యూరిటీ సమయంలో ఒకే చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది. 2. భవిష్యత్ నిధులు, బోనస్ లేదా ఇన్వెస్ట్మెంట్ మెచ్యూరిటీ వంటి పెద్ద మొత్తంలో డబ్బును ఆశించే రుణగ్రహీతలకు తగినది, అది రుణకాల వ్యవధి ముగింపులో ప్రధాన మొత్తాన్ని కవర్ చేయడానికి అందుబాటులో ఉంటుంది. మరియు 3. వ్యాపార రుణాలు. వ్యాపారాలు భవిష్యత్తులో ఆస్తుల విక్రయం లేదా ప్రిన్సిపల్ను తిరిగి చెల్లించడానికి ఈక్విటీ ఇంజెక్షన్ ఆశించేటప్పుడు బుల్లెట్ లోన్ను ఉపయోగించవచ్చు. లాభాలు మరియు నష్టాలు. ప్రోస్. తక్కువ తక్షణ ఖర్చులు. మీరు లోన్ వ్యవధిలో మాత్రమే వడ్డీని చెల్లిస్తారు, ఇది ప్రారంభంలో మరింత సరసమైనదిగా అనిపించవచ్చు. నగదు ప్రవాహ సౌలభ్యం. లోన్ వ్యవధి ముగింపులో ఊహించదగిన భారీ చెల్లింపుతో రుణగ్రహీతలకు ఇది అనువైనది. ప్రతికూలతలు. అధిక మొత్తం ఖర్చు. మొత్తం కాలవ్యవధిలో వడ్డీని పొందడం వలన ఇతర రీపేమెంట్ పద్ధతులతో పోలిస్తే ఎక్కువ మొత్తం ఖర్చు అవుతుంది. డిఫాల్ట్ ప్రమాదం. మెచ్యూరిటీ సమయంలో మీ వద్ద ఏకమొత్తానికి నిధులు లేకుంటే, మీరు లోన్పై డిఫాల్ట్ అయ్యే ప్రమాదం ఉంది. రిఫైనాన్సింగ్ రిస్క్. మీరు పెద్ద మొత్తంలో చెల్లించలేనట్లయితే, మీరు రుణాన్ని రీఫైనాన్స్ చేయాల్సి రావచ్చు. మార్కెట్ పరిస్థితులు అననుకూలంగా ఉంటే అది కష్టమవుతుంది. ఇలాంటి వాటి కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.